నా ఇన్‌స్టా ఫీడ్ మొత్తం ఏబీసీ జెల్లీస్‌తో నిండిపోయింది. చూడ్డానికి భలే ఉన్నాయి. నేను గూడా ట్రై చేద్దామని చేశానండి. టేస్ట్ ఎలా ఉందో లాస్ట్‌లో చూపిస్తాను. అయ్యో! సారీ చెప్తానండి. తప్పకుండా వీడియో చూడండి. నేను జూసిన వీడియోలో అయితే అందరూ కార్న్ స్టార్చ్ యూజ్ చేశారు. నేను కొంచెం రీసెర్చ్ చేసి అగరగర్ పౌడర్ తీసుకున్నాను. ఇది ప్లాంట్ బేస్డ్ పౌడర్. పిల్లలకి ఇవ్వడానికి గూడా సేఫ్ అని అనిపించింది. ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. కింద ట్యాగ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఆ జ్యూస్‌లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అగరగర్ పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ పాన్‌లో జ్యూస్ అంతా వేసుకొని చిన్న స్టవ్ మీద ఒక 10 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం లిక్విడ్ అంతా మనకి థిక్‌నెస్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక లిక్విడ్ కూల్ అవుతుంది గదా! మనకి నచ్చిన మౌల్డ్స్‌లో వేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏబీసీ జెల్లీస్ రెడీ అయినట్టే. టేస్ట్ చెప్తానన్నాను కదా! టేస్ట్ అయితే నాకస్సలు నచ్చలేదండి. నేను జెల్లీస్ తినేదాన్ని నాకు నచ్చవు జెల్లీస్ అంటే. బట్ మా బాబు కోసం చేశాను. స్వీట్‌నెస్ అయితే సరిపోలేదు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ కాకుండా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ ఎయాల్సిందనిపించింది. మీరు ట్రై చేస్తే మాత్రం కొంచెం హనీ ఎక్కువ యాడ్ చేసుకొని ట్రై చేయండి. లేదు హనీ కూడా సరిపోదంటే లైట్‌గా షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ఫాలో కొట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.